మాందనిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నిర్వహించబడుతున్న ఆధార్ కేంద్రం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ మాందనిలో కేవలం 3 ఆధార్ కేంద్రాలు ఉండటం వల్ల సాంకేతిక సమస్య వల్ల ఆధార్ లింక్ కాకపోవడంతో ప్రజలు రోజుల తరబడి ఆధార్ కేంద్రం చుట్టూ పడిగాపులు కాస్తున్నారని అన్నారు। ప్రభుత్వ పథకాలలో ఆధార్ లింక్ తప్పనిసరి కావడంతో ఆధార్ లింక్ కాకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। అదనంగా నూతన ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని 3 ఆధార్ కేంద్రాలలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు। ముందుగా స్కూల్ ప్రాధాన్యత విద్యార్థులకు ఆధార్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు। ఈ రోజు ప్రజలు అన్ని మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలకు ఆధార్ నమోదు కోసం రావడం జరుగుతుంది। ఈ మంత్రి ఉన్నటువంటి 3 ఆధార్ కేంద్రాలు పనిచేయకపోవడంతో ఈ ప్రజలు రోడ్ల పడినట్టు పరిస్థితి ఉంది। ముఖ్యంగా ఈ 3 ఆధార్ కేంద్రాలు ఏ పోషణ సరిపోవు। ఈ ప్రతి ఆధార్ లింక్ ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు యువకులు తర్వాత ముసలి వాళ్ళు వస్తున్నారు। వీళ్ళు ఎండలో తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది। రెవెన్యూ అధికారులు స్పందించి అదనంగా ఇంకా మంత్రిలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి। ఈ పనిచేయని ఆధార్ కేంద్రాలు వెంటనే రీఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో రైలు విద్యార్థి కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం। నా పేరు బూడిద గణేష్, వ్యవసాయ